వి న్యూస్ తెలంగాణ న్యూస్ కి స్వాగతం. వైయులో ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ జన్మదిన వేడుకలు. హైదరాబాద్ ఉస్మానియా యూనివర్సిటీ ఆర్ట్స్ కళాశాల వద్ద టిఆర్ఎస్ యువజన నాయకుడు వైయు పరిశోధక విద్యార్థి ఋషిపాక గణేష్ మాదిగ ఆధ్వర్యంలో ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా గణేష్ మాట్లాడుతూ 10 సంవత్సరాల నుండి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ జన్మదినం సందర్భంగా ఒక థీమ్ తో కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నాం. ఈ సంవత్సరం ప్రతిజ్ఞ డివైస్ తో బర్త్డే కార్యక్రమాన్ని నిర్వహించాం అన్నారు. అయితే కేసీఆర్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ నాయకత్వంలో పనిచేయడానికి సిద్ధంగా ఉన్నారు. 2028 ఎన్నికల్లో టీఆర్ఎస్ పార్టీని అధికారంలోకి తీసుకువస్తామని, ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ తెలంగాణ రాష్ట్రంలో ఎక్కడ పోటీలో నిలిచినా భారీ మెజారిటీతో గెలిపిస్తామని ఈ సందర్భంగా తెలియజేశారు. జై కేసీఆర్, జై కేసీఆర్, జై ఆర్ఎస్పీ, జై ఆర్ఎస్పీ, జై తెలంగాణ, జై తెలంగాణ. కేసీఆర్ గారి నాయకత్వం వర్ధిల్లాలి, కేసీఆర్ గారి నాయకత్వం వర్ధిల్లాలి. Long live కేసీఆర్ గారి నాయకత్వం వర్ధిల్లాలి, కేసీఆర్ గారి నాయకత్వం వర్ధిల్లాలి. ఓకే long live RSP, 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 long live. కేసీఆర్ గారి నాయకత్వం వర్ధిల్లాలి, కేసీఆర్ గారి నాయకత్వం వర్ధిల్లాలి. డాక్టర్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ సార్ గారి బర్త్డేను ఉస్మానియా యూనివర్సిటీ ఆర్ట్స్ కాలేజ్ ముందు బీఆర్ఎస్వి అదేవిధంగా స్వేరోస్ అనుబంధ సంఘాల ఆధ్వర్యంలో మరి ఘనంగా 57వ జన్మదిన కార్యక్రమాన్ని జరుపుకోవడం జరిగింది. దీనికి బీఆర్ఎస్ విద్యార్థి నాయకులు మరి స్వేరోస్ అనుబంధ సంఘాల నాయకులు అందరూ కూడా పాల్గొని ఈ యొక్క కార్యక్రమాన్ని మరి విజయవంతం చేయడం జరిగింది. ఈ డాక్టర్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ సార్ గారి బర్త్డేను ప్రతి సంవత్సరము దాదాపు ఒక 10 సంవత్సరాల నుంచి ప్రతిజ్ఞ దివాస్ అనే ఒక టైటిల్ తోటి ఒక పేరుతోటి మరి ముందుకు పోతా ఉన్నాం. ఈ సంవత్సరం ప్రతిజ్ఞ ఏంటంటే భవిష్యత్తులో ఇప్పటి నుండి మహిళల్ని గౌరవించాలనే కాన్సెప్ట్ తోటి ఈ సంవత్సరం ప్రతిజ్ఞ దివాస్ అనే టైటిల్ తోని ముందుకు పోవడం జరుగుతుంది. అదేవిధంగా భవిష్యత్తులో ఈ రాష్ట్రంలో జరిగే విద్యార్థులందరికీ కూడా మరి సపోర్టుగా ఉంటూ అండగా ఉంటూ మరి డాక్టర్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ సార్ నాయకత్వంలో అదేవిధంగా బీఆర్ఎస్ విద్యార్థి కమిటీ ఆధ్వర్యంలో మరి ముందుకెళ్తూ విద్యార్థి సమస్యలపైన కొట్లాడతామని ఈ సందర్భంగా ప్రతిజ్ఞ చేస్తా ఉన్నాం. బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి బీఆర్ఎస్ పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గౌరవ డాక్టర్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ సార్ గారి 57వ జన్మదిన సందర్భంగా బీఆర్ఎస్వి ఉస్మానియా యూనివర్సిటీ మరియు బీఆర్ఎస్ పార్టీ రాష్ట్ర యువజన నాయకుల ఆధ్వర్యంలో మరియు స్వేరో కమిటీ ఆధ్వర్యంలో ఈరోజు ఆర్ఎస్ సార్ గారి జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించడం జరిగింది. ఈరోజు తన 7 ఏళ్ల సర్వీసును ఐపీఎస్ సర్వీసును వదులుకొని పేద బడుగు బలహీన వర్గాల కోసం రాజకీయంగా అన్ని రంగాలలో ఆర్థికంగా సామాజికంగా రాజకీయంగా ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ వర్గాలు అన్ని రంగాల్లో ముందు ఉండాలని చెప్పేసి ఒక లక్ష్యంతో ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ సార్ రాజకీయంగా రావడం జరిగింది. ఇలా ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ సార్ జన్మదినం ప్రతి గ్రామంలో రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి గ్రామంలో జరుపుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందని చెప్పేసి సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నా. ఇవాళ కేసీఆర్ గారి నాయకత్వంలో ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ సార్ నాయకత్వంలో ఖచ్చితంగా ఇవాళ విద్యార్థులు మేమందరం పనిచేయడానికి సిద్ధంగా ఉన్నాం. మనం అందరం కూడా సిద్ధంగా ఉండి భవిష్యత్తులో బీఆర్ఎస్ పార్టీని 2028లో అధికారంలో తీసుకుని రావాలి. ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ సార్ రాజకీయంగా ఎక్కడ నిలబడినా భారీ మెజార్టీతో మనం గెలిపించుకోవాలి అని చెప్పేసి సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. ఖచ్చితంగా ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ సార్కు మా మద్దతు బీఆర్ఎస్ మద్దతు ఎప్పుడు ఉంటుంది, దళిత బహుజన సంఘాల నుంచి కూడా మా మద్దతు ఎప్పుడు ఉంటుంది అని చెప్పి తెలియజేస్తున్నాం. ధన్యవాదాలు.